హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా పేరు పాల్ ప్రసన్న. ఇప్పుడు మీరు చూస్తున్న పాల్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈరోజు విషయంలోకి వెళ్తే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే #పాల్ అని రాసి కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే, మీ డౌట్ని టైప్ చేస్తే అవన్నీ ఒక Q&A ఎపిసోడ్ చేస్తాను అని అన్నాను. దానికి ఈ వీడియోలో నేను Q&A ఎపిసోడ్ చేస్తాను. ఈ రోజు నుండి వీక్కి 2-3 Q&A ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉన్నాయి అనుకో, దానికి కిందకి వెళ్ళి #పాల్ అని రాసి మీ డౌట్ రాస్తే, మీ డౌట్ నేను తీసుకుని వేరే ఒక వీడియోలో చెప్పి మీ డౌట్ని ఫుల్లీ క్లారిఫై చేస్తాను. మీరు ఎన్ని డౌట్స్ ఉన్నా అన్ని డౌట్స్ రాయొచ్చు. అంటే నేను చెప్పడానికి రెడీగా ఉంటే, మీరు రాయడానికి రెడీగా అయితే, మీరు టైప్ చేయడానికి రెడీగా అయితే మీరు చేయొచ్చు. ఇంకా మనం విషయంలోకి వెళ్తాం పదండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇప్పుడు నేను ఆ వీడియో ఎట్టినప్పటి నుండి కొంచెం మంది క్వశ్చన్స్ అడిగాడు. నాకు అరౌండ్ ఒక 15 నుండి 10 క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో నేను ఒక 6-7 క్వశ్చన్స్ పికప్ చేసి ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ ఫుల్లీ డీటెయిల్స్ చేస్తున్నాను. ఎవరైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నానుగా, కిందకి వెళ్ళి #పాల్ అని రాసి మీ డౌట్ని తెలిపితే, నేను ఒక నెక్స్ట్ Q&A ఎపిసోడ్లో మీ డౌట్ని కూడా యాడ్ చేసి ఆ వీడియో తయారు చేస్తాను. ఇంకా మన ఫస్ట్ డౌట్కి వెళ్తే, సునీల్ కుమార్ అని చేశారు. ఏంటంటే, బ్రో Redmi Note 9 ఆర్ Realme 6i ఏది తీసుకోవాలి చెప్పండి. బ్రో చెప్తున్నాను వినండి. ఇప్పుడు Redmi Note 9కి Realme 6iకి 1000 డిఫరెంట్ ఉంది. కాకపోతే రెండు మంచి ఫోన్సే. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా ఒపీనియన్ బట్టి అయితే మీరు Realme 6i తీసుకోండి. ఎందుకంటే Realme 6i తీసుకోమంటాను అంటే, రెడ్మీ కూడా మంచి ఫోన్ కాదు అన్నట్లు. కాకపోతే రెడ్మీ కంటే రియల్మీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంచెం డిస్ప్లే క్లారిటీ ఉంది, పంచోలో ఉంది. అంటే రెండు కంపారిజన్ చేయడానికి తప్పు అనట్లేదు. రెండిట్లో మంచి ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది, గేమింగ్ ప్రాసెసర్ ఉంది. మీరు ఎప్పుడైనా గేమ్స్ గట్రా ఆడాలని దీంట్లో గేమింగ్ ప్రాసెసర్ ఉంది. కాబట్టి మంచి ఫోన్. అంటే నేను రికమెండ్ చేసేది అయితే మంచి ఫోన్ అయితే Realme 6i. అలాగని ఈ రెడ్మీ కూడా తీసుకోకండి, ఎందుకంటే రెడ్మీ కూడా మంచి ఫోన్స్ వస్తాయి. ఎందుకంటే రియల్మీ అంటున్నాను, రియల్మీ కొన్ని రోజుల నుండి పక్కనున్న కంపెనీస్తో పోటీ మరీగా కొత్త ప్రోడక్ట్స్ కూడా దింపుతుంది. ఇప్పుడు యాపిల్కి ఈ పోటీ కానీ రియల్మీ బడ్స్ దింపింది. అది మాత్రం చాలా బాగున్నాయి. దానికి రివ్యూ యూనిట్ కూడా రావాలంటే ప్రోడక్ట్ కొంత తెచ్చి అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అది అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. దానివల్ల నేను చేయలేకపోయాను. కాకపోతే నేను Realme 6i మీరు తీసుకోండి బ్రో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, మనీష్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న నువ్వు ఏ కెమెరా వాడుతున్నావు? మనీష్, ఇప్పుడు నేనైతే ఏ కెమెరా గట్రా వాడట్లేదు. నేను నా ఓన్ ఫోన్ కెమెరాస్తో వీడియో రికార్డ్ చేస్తాను. నా ఓన్ ఫోన్ ఏంటంటే Nokia 5.1+. దాని వెనక డ్యూయల్ కెమెరా ఉంది, 13 ఉంది. కాబట్టి అదే కెమెరాతో వీడియో చేస్తున్నాను. కొంచెం బ్లర్ రావచ్చు, ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేయడానికి 180pలో చేస్తాను. కాకపోతే ఎడిటింగ్ చేసి కొంచెం అది చేసి దీని ఒక ఫార్మాట్ తగ్గిపోయి, దీని ఒక అట్రాక్షన్ అంటే కొంచెం సపోర్టింగ్ తగ్గిపోతుంది. దానివల్ల మీ యూట్యూబ్లో చూసుకుంటే కొంచెం బ్లర్గా రావచ్చు. ఇంకా నా ఛానల్ గ్రోత్ అవుతుంటే నా వీడియో ఎక్విప్మెంట్స్ కానీ, నా అక్కడ బ్యాక్గ్రౌండ్ సెటప్ కానీ అంతా చేంజ్ చేయడానికి రెడీ ఉన్నాను. కాబట్టి అలాగే మీరు నా ఛానల్ కూడా కొంచెం మోటివేషన్గా చేసి నా కింద సబ్స్క్రైబ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ సంజయ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పబ్జీకి బెస్ట్ గేమింగ్ ఫోన్ అండర్ 20K. సంజయ్, ఇప్పుడు బెస్ట్ గేమింగ్ ఫోన్ అంటే చాలా ఉన్నాయి. కాకపోతే రాగ్ ఫోన్ ఉంది, షార్క్ ఫోన్ ఉంది. కాకపోతే మీ బడ్జెట్లో 20Kలో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే పోకో M2 ఉంది, ఆ ఫోన్గా మంచి గేమింగ్ ఫోన్. అలాగే Redmi Note 9 Pro Max ఉంది, Realme 6 Pro ఉంది. ఇలాంటి 3 ఫోన్లు ఒకసారి చూడండి. ఇది చెప్తున్నానండి, దీని యొక్క ప్రాసెసర్ బట్టి దీంట్లో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసింగ్ ఏ ఫోన్ ఉంటే A20 730 అనుకుంటా, ఏ ప్రాసెసర్ ఉంటే ఆ ప్రాసెసర్ మీరు గేమింగ్స్ వాడండి. ఎందుకంటే అది గేమ్కి బాగుంటుంది. ప్లస్ దాని గేమ్ రియాలిటీ కూడా ఉంటాయి. కొంచెం మంది మీరు కాకుండా Realme 6i తీసుకున్న మంచి గేమింగ్, కాకపోతే అంత గ్రాఫిక్స్ అయితే ఉండదు. అంటే Redmi Note 9 Pro Maxతో తీసుకుంటే, పోకో M2 తీసుకుంటే, అంటే ఆ పోకోలో అయితే కొంచెం మంచి ప్రాసెసర్ గట్రా పెట్టారు కాబట్టి కొంచెం బాగుంటుంది అవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హెచ్మార్స్ చంద్, కాపీరైట్ రాకుండా మ్యూజిక్ని ఎలా వాడాలి? బ్రో, కాపీరైట్ వాడకుండా అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంది, అది NCS నో కాపీరైట్ సౌండ్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు మ్యూజిక్ తీసుకుని వాడచ్చు. అలాగనే కాదు, యూట్యూబ్ ఛానల్ కాదు, డైరెక్ట్ యూట్యూబ్ నుండి వాడాలంటే, ఇప్పుడు మన క్రియేటర్స్లో యూట్యూబ్ దగ్గర ఆటో లైబ్రరీ ఉంటుంది. ఆటో లైబ్రరీ బోల్డ్ వేల పాటలు ఉంటాయి. ఆ వేల పాటలు ఏ పాటని తీసుకుని దానికి కాపీరైట్ అంటే ఏంటంటే, ఒకవేళ మీరు ఈవెన్ సినిమా సాంగ్ ఏదో హాలీవుడ్ సాంగ్ పెట్టారు అనుకో, మీకు కాపీరైట్ స్ట్రైట్ పాడవచ్చు. కాకపోతే వాళ్ళ దాంట్లో ఎట్టిన సాంగ్స్ మీరు వాడితే మీకు ఏ కాపీరైట్ రాదు, ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం రాదు.
నెక్స్ట్ భాగ్యలక్ష్మి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్ 5 lakhs సజెస్ట్ చేయి. గేమింగ్ ల్యాప్టాప్ 5 lakhs అంటే చాలా హై బడ్జెట్. దాంట్లో యాసెస్ ఉంది, యాసెస్ W5 ఫుల్, అది గేమర్స్కి అంటుంది కనిపెట్టి దాంట్లో వీడియో ఎడిటింగ్ దాంట్లో ప్రాసెసర్ కానీ స్పీడ్ కానీ అన్ని సూపర్గా ఉండే. దాని ఫోటో కూడా మీకు డిస్ప్లే అవుతున్నట్లు చూడండి. దాని గురించి వీడియో కొంచెం చేద్దాం. దాంట్లో గేమర్స్కి ఏ ల్యాప్టాప్ బాగుంటుంది, ఏ ఫోన్ మంచిది దానికంటే వీడియో కొంచెం చేద్దాం. ప్రజెంట్ అయితే మీరు అడుగుతారు కాబట్టి యాసెస్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేకి ఈ యాసెస్, మళ్ళీ యాసెస్, ఎందుకంటే యాసెస్ అంటే గేమింగ్ ఫోన్కి గేమర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి యాసెస్ కంపెనీ యాసెస్వి చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది రమణ, బ్రో 1 yearలో వాష్రూమ్ రాకపోతే ఏమైనా ప్రాబ్లమా? బ్రో యూట్యూబ్ గైడ్లైన్స్లో చూసుకుంటే మనకి ఏదైనా ఛానల్ క్రియేట్ చేసి 1 yearలో 1000 subscribers 4000 hours వాచ్ టైం ఉండాలి. అది తప్పనిసరిగా ఉండాలి. మీరు అడుగుతున్న క్వశ్చన్ కాకపోతే వాచ్ టైం రాకపోతే అంటారు. ఇప్పుడు రాకపోయినా 8 అవసరం లేదు అంటే ఒకళ్ళు 1 yearలో మీకు వస్తుంది. 1 yearలో 4000 hours 1K subscribers వస్తారంటే మీ ఛానల్ వెంటనే వెరిఫై అవుతుంది. అంటే కొంచెం స్పీడ్గా వెరిఫై అవుతుంది. 1 year దాటి ఎవరైనా ఛానల్ మానిటైజేషన్గా ఎనబుల్ అవుతుంది అక్కడ కొంచెం లేట్గా రివ్యూ చేస్తారు మన ఛానల్ని. కొంచెం లేట్గా ఇన్కమ్ అంటూ లేట్గా వస్తుంది. అంటే ఓన్లీ ఇన్కమ్కి అంటే మన ఛానల్ రివ్యూ చేయడం కొంచెం లేట్గా వస్తుంది. కాకపోతే మానిటైజేషన్ ఎలాగైనా అవుతుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రఘు టెక్ అడుగుతుంది క్వశ్చన్, హలో శాంసంగ్ M31s కొనొచ్చా? బ్రో నేను చెప్తున్నానైతే శాంసంగ్ M31s కొనకండి. ఎందుకంటే బడ్జెట్లో అయితే M31s కంటే పోకో బాగుంది, రియల్మీ బాగుంది, రెడ్మీ బాగుంది. ఈ 3 ఫోన్లు ఏదైనా తీసుకోవచ్చు. మీకు అంత ఎక్కువ అంటే ఓపో రెనో తీసుకోండి. కానీ శాంసంగ్ తీసుకుని ఎందుకు వద్దంటే దీని ప్రాసెసర్ గట్టి ఇట్లా లేదు. మళ్ళీ అంటే ఓన్లీ దీని ఒక బ్యాటరీకి మనం చూసుకుంటే అయితే శాంసంగ్ తీసుకోవచ్చు. కాకపోతే నీ ఫ్యూచర్స్ బాగున్నాయి దీంట్లో, కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మంచి ప్రాసెసర్ అట్లేదు, గేమర్స్ కొంటూ మంచి ప్రాసెసింగ్ ఏట్లేదు కాబట్టి కొంచెం డల్గా ఉంది శాంసంగ్. నేను అలాగే అన్ప్యాక్ ఈవెంట్ అయ్యింది కాబట్టి ఇంకా ఫోన్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో కూడా అన్సాటిస్ఫాక్షన్ కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందుకు ఆ ప్రొడక్ట్స్ తీసుకోకూడదని నేనే రికమెండ్ చేస్తాను. శాంసంగ్ M31s తీసుకోకండి. దానికంటే బిలో ప్రోడక్ట్స్ M21s అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంటే దానికి తీసుకోండి. నెక్స్ట్ అంతేగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరైనా డౌట్స్ గట్టి ఏదైనా ఉంటే అనుకో కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి #Paul అని నొక్కండి. ఒకవేళ మీకు నీ చెప్పే విధానం ఏదైనా తప్పు ఉందనుకో దాన్ని నాకు క్షమించండి. అలాగే నేను ఏటేటి మార్చుకోవాలి కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి చెప్తే దాని యొక్క రెక్టిఫై చేసుకుంటూ వచ్చాడు. ఇంకా వీడియో ప్రజెంటేషన్ ఇంకా బాగా ఇస్తాను అంటాను. ఇంకా అందరికీ వీడియో జై హింద్.